ఆదికాండం 13:17. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాంతో చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయపు లోతుల్లోకి నాటబడి నూరంతల పంట వారు అనుభవించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున దేవుడు అలనాడు అబ్రహాంతో చెప్పిన మాట ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనం అబ్రహాం సంతానం, అబ్రహాం ఆశీర్వాదానికి మనం వారసును, అబ్రహాం ఆశీర్వాదం మన స్వచ్ఛమైనది. ఆమేన్. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నువ్వు లేచి మొట్టమొదటి నువ్వు చేయాలి ఏంటంటే, నువ్వు ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలంటే నువ్వు పొడవున వెడల్పున ఆర్థికంగా ఆత్మీయంగా సంఘంలో సమాజంలో ఇంట బయట అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? లేచి. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. లేచి నిద్రమత్తు నుంచి లేచి. ఎవరైతే మంచాన్ని జయించారో వాళ్ళు ప్రతిదాన్ని జయించగలుగుతారు. కాబట్టి ఎవరైతే నిద్రమత్తును జయించలేనటువంటి వారు దేన్ని జయించలేరు. ఎవరైతే మంచాన్ని జయించలేరో వాళ్ళు దేన్ని జయించలేరు. ఎవరైతే నిద్రను జయించలేరు వారు దేన్ని జయించలేరు. కాబట్టి మొట్టమొదటి నువ్వు చేయవలసింది లేచి. హల్లెలూయా. 3:30కే లేచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే లేచి అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున సంచరించు. లేచి సంచరించు, లేచి సంచరించు, లేచి స్వతంత్రించుకో. దేవుడు ఆల్రెడీ నీకు ఆర్థిక సమస్య నుంచి విడుదల ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ నీ రోగ సమస్య నుంచి విడుదల ఇచ్చేసేసాడు. ఆల్రెడీ దేవుడు నీకు కావలసిన ప్రతిదీ కూడా ఇచ్చేశాడు. కానీ నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు లేచి స్వతంత్రించుకోవాలి. ఒక రన్నింగ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను లేచి గమ్యం వైపు పరుగులు తీస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవైనా ఉద్యోగం చేసే వ్యక్తి లేచి ఏం చేస్తాడంటే ఉద్యోగం వైపు పరుగులు తీస్తాడు. ఏదైనా వ్యక్తి ఏదైనా బహుమానం పొందుకోవాలంటే, అది గర్భఫలం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది పొందుకోవాలంటే లేచి గమ్యం వైపు నువ్వు పరుగులు తీయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు లేచి సంచరించాలి. నువ్వు లేచి సంచరించాలి అంటే నువ్వు లేచి మోకరించడమే సంచరించడం. నువ్వు లేచి మోకరించడమే. నీ పొడవున వెడల్పున సంచరించడం. నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. నువ్వు ఎక్కలేనంత కొండ నిన్ను ఎక్కించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏం తెలుసా? లేచినటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు దీవించగలుగుతాడు. నువ్వు లేవకుండా ఉన్నట్లయితే దేవుడు ఏమి చేయలేడు. బద్ధకస్తులను దేవుడు ఎన్నడూ దీవించడు. సోమరిపోతులకు దేవుడు ఎన్నడూ సహాయం చేయడు అనమాట. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళని ఏలుబడిలు చేసేలా చేస్తాడు దేవుడు. లేచేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నడిచేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బద్ధకస్తుని దేవుడు దీవించడు. బద్ధకస్తుని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి గమనించాలి ప్రియుల. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంటండి. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. కాబట్టి ఎవరైతే ఆ నిద్రమత్తును జయించలేరో ఎప్పటికీ కూడా దేన్ని జయించలేరు, దేని నుంచి బయటపడలేరు. నీ యొక్క బెడ్ నుంచి నువ్వు బయటపడలేనట్టు నీవు అప్పు నుంచి ఎలా బయటపడగలుగుతావు? నీ బెడ్ నుంచి బయటపడలేనట్టు నీవు నీ నిరుద్యోగం నుంచి ఎలా బయటపడగలుగుతావు? నీ యొక్క మంచమును విడిచి రానటువంటి నీవు నిన్ను ఈ సమస్య ఎలా విడిచిపోతుంది? నిన్ను ఈ బంధకాలు ఎలా విడిచిపోతాయి? కాబట్టి అబ్రహాంతో చెప్తున్న దేవుడు ఈ రోజున అబ్రహాం సంతానమే నీతో కూడా అదే మాట చెప్తున్నాడు. నువ్వు లేచి. ఆమేన్. నువ్వు లేచి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ దేశం యొక్క పొడవున వెడల్పున సంచరించు, అది నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఈ యొక్క ఆదికాండం 13:16 నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువులు విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కించగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. ఆమేన్. హల్లెలూయా. 15 ఎందుకని నీవు చూస్తున్న ఈ దేశం అంతటా నీకు నీ సంతానానికి సదాకాలం ఇచ్చేదను. సదాకాలం ఇస్తాడు. ఎప్పటికి ఇచ్చాడు? నా సంతతి, అబ్రహాం సంతతి అనగా మనమే. దేవుడు మనకి ఇచ్చేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చేశాడు. కాబట్టి దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు లేచి నడు, స్వతంత్రించుకో. నువ్వు లేచి మోకరించు, స్వతంత్రించుకో. నువ్వు లేచి క్లైమ్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ చేసావంటే అది ఇంటికి వచ్చింది. తీసుకోవాలంటే నువ్వు లేచి నీ డోర్ ఓపెన్ చేస్తే కానీ అది నీ దగ్గరికి రాదు. లేకపోతే వాడు బెల్ కొట్టి వెళ్ళిపోతాడు. ఈ రోజున ఆశీర్వాదాలు నీ తలుపు కొడుతున్నాయి. ఈ ఆశీర్వాదాలు ఈ రోజున నీ బెల్ కొడుతున్నాయి. ఈ రోజున నీ అద్భుతాలు, ఆర్థిక సమస్య నుంచి విడుదల నీ తలుపు కొడుతున్నాయి. నువ్వు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి తలుపు తీస్తే నీ అద్భుతాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు ఎర్లీ మార్నింగ్ 3:30 లేచి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే నీ అద్భుతాలు నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు
ఇంతవరకు ఈ యొక్క అలవాటు లేనట్లయితే ఇక నుంచి అయినా రెగ్యులర్గా చేసుకోండి. నా జీవితకాలం ఖచ్చితంగా నేను ఈ అలవాటుని మిస్ కాను. నేను నా జీవితకాలం ఈ అలవాటుని మిస్ కాను. నేను నా అద్భుతాన్ని నేను కోల్పోను, నా ఆశీర్వాదాన్ని నేను కోల్పోను, నా యొక్క జీవితంలో పొందుకోవాల్సిన దేన్ని నేను కోల్పోను. ఇంతవరకు మిస్ అయిపోయాను, ఇంతవరకు ఇన్ని రోజులు మిస్ అయిపోయాను, ఇంతవరకు మధ్యలో మిస్ అయిపోయాను. కాబట్టి ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, ఒక్కరోజు కూడా మిస్ కాను. నేను లేస్తాను, నేను లేస్తాను, నేను లేస్తాను, నేను సంచరిస్తాను, నేను పొడుగున వెడపున సంచరిస్తాను. నాకు ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో అది నేను స్వతంత్రించుకుంటాను. దాన్ని నేను కోల్పోను, ఎవరికి కోల్పోను. నా ఆశీర్వాదం నేను ఎన్నడూ కోల్పోను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాను, నేను ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాను. నేను నమ్ముచున్నాను. అబ్రహాము బిడ్డను నేను, ఆమేన్. ఆశీర్వాదాలకు వారసుడైన బిడ్డను నేను, దేవునికి స్తోత్రం కలిగిన అబ్రహాము సంతానాన్ని నేను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాకు ఇస్తానన్న ప్రతి దాన్ని నేను పొందుకుంటాను, నేను రిసీవ్ చేసుకుంటాను, నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదాలకు తండ్రి నేను బిడ్డను నేను, విశ్వాసులకు తండ్రి అనేటువంటి అబ్రహాం బిడ్డను నేను. కాబట్టి నేను స్వతంత్రించుకుంటాను. రిచెస్ట్ పర్సన్ మరి భూమి మీద ఎవరంటే అబ్రహాము. ఆ అబ్రహాము బిడ్డను నేను. కాబట్టి నేను పేదరికంలో ఉండను, నేను రోగాల్లో ఉండను, నేను సమస్యల్లో ఉండను, నేను ఇబ్బందుల్లో ఉండను. నేను రిచెస్ట్ పర్సన్ అనమాట. కాబట్టి నేను అబ్రహాము సంతానాన్ని, నేను ఆశీర్వాదానికి వారసుని. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను, నేను లేస్తున్నాను, నేను పొడుగున వెడల్పున సంచరిస్తున్నాను. దేవుడు నాకు ఇస్తానని చెప్పిన అబ్రహాంతో చెప్పినటువంటి మాటని నేను స్వతంత్రించుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమేన్. ఇక్కడ ఉన్న ప్రతివారు, ఈ వాక్యం వినిస్తున్న ప్రతివారు కూడా నమ్మి పొందుకుందురుగాక. ఆమేన్.